గిరిజనులకు ఎంటర్‌ప్రెన్యూర్ ఇన్నోవేషన్ స్కీమ్ చక్కటి కార్యక్రమమని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఒకప్పుడు 25,000, 50,000 ఈ డెవలప్ స్కీమ్‌లో వచ్చేవారని, కానీ ఇప్పుడు 50 లక్షల వరకు ఇస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ 8 ఏళ్ల పాలన గిరిజన ప్రజలకు స్వర్ణయుగమని తెలిపారు. గిరిజన తండాలను పంచాయతీలుగా చేశామని, గిరిజనులకు అన్ని పదవులు కేసీఆర్ కల్పించారన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. ఎస్టీ ఎంఎస్ఎంఈ గ్రూప్ లీడర్ కు స్వాగతం సుస్వాగతం. వాళ్ళందరికీ మనకు తెలుసు రాష్ట్రంలో మహిళా చైతన్యం మహిళా సంఘాల ద్వారా ఎలా జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ మనం 36 ఏళ్లుగా ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు 4 నుంచి 6% రిజర్వేషన్ పెంచితే 6 నుంచి 10% ఒకేసారి ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ఈ రోజు మనకు అనేక మంది ఈ సంవత్సరం మరి నీట్ రాసిన పిల్లలకు 10% రిజర్వేషన్ అమలైంది. ఇంజనీరింగ్ రాసిన పిల్లలకు వివిధ కోర్సులలో వృత్తి విద్యా కోర్సులో జాయిన్ అయిన బిడ్డలకు మరి 10% రిజర్వేషన్ అమలైంది అని అంటే ఇది కేసీఆర్ గారి దయ, గిరిజనుల పట్ల వారికి ఉన్న ప్రేమ అని చెప్పి మనం చెప్పొచ్చు. మీరు రేపు భవిష్యత్తులో మీకు కూడా ఎవరైనా ఉద్యోగాలు చేయాలనుకుంటే మరి 10% రిజర్వేషన్ కేంద్రానికి తీర్మానం చేసి ఇచ్చిన వారి మనసు కరగలేదు, నిర్ణయం జరగలేదు, మరి పక్కన పడేసిన ఈ నిర్ణయాన్ని వారు అమలు చేసి మన అనుభవంలోకి తీసుకురావడం నిజంగా కేసీఆర్ గారికి ఒక గిరిజన బిడ్డగా నేను శిరస్సు వంచి ఇక్కడి నుంచి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సంవత్సరమే అన్న 2,000 కోట్ల రూపాయలతోని గిరిజన